తిరస్కరించను. నేను ఇంతకుముందు చెప్పినట్టు అన్ని నదుల పేర్లు ఆడబిడ్డలకు పెట్టుకున్నాం. ఒక గొప్ప కవి తెలంగాణలో మీకు తెలుసు, కానీ పేరు నేను వేదిక మీద చెప్తే బాగుండదు. కానీ ఒక బిడ్డ పేరు గంగ, రెండో బిడ్డ పేరు యమున, మూడో బిడ్డ పేరు సరస్వతి, నాలుగో బిడ్డ పేరు కృష్ణవేణి. తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన తెలంగాణ బిడ్డ గొప్ప కవి, గాయకుడు, ఒక అద్భుతమైన వ్యక్తి. నలుగురు కూతుర్లకు గంగా, యమున, సరస్వతి, కృష్ణవేణి అని పేరు పెట్టుకున్నాడు. అంటే నదుల పేర్లు మన ఆడబిడ్డలకు పెట్టుకునే, నదులను తల్లులుగా పూజించి నదులను పూజించే గొప్ప సంస్కృతి ఉన్న మనము మూసీ పేరు ఎవ్వరు ఎందుకు పెట్టుకోలేని పరిస్థితి వచ్చింది? దీనికి కారణం పాలకులు కాదా? మీకు తెలిసిన దాంట్లల్లా శ్రీశైలం వాళ్ళ కూతురు పేరు, కొడుకు పేరు పెట్టుకున్నాను. వెనకాల నుంచి అది చెప్పాలని ట్రై చేస్తున్నాడు జర్నలిస్టా. సో అదే శ్రీశైలం అన్న కదా, సర్నేం చెప్పలేదని. సో ఎందుకు పాపులర్ గా ఎవరు ఒక్కరు కూడా ఈ పేరు పెట్టుకోలేని పరిస్థితి వచ్చింది? దీనికి కారణం ఏందని నేను అడుగుతున్నా. అంటే దీనికి మనం చేసిన ద్రోహము, మూసీ నదికి మనం చేసిన ద్రోహం కారణం కాదా? పాలకులు చేసిన ద్రోహం కారణం కాదా? ఈ ద్రోహాన్ని కొనసాగిద్దామా? దేశ ద్రోహానికంటే పెద్ద నేరం ఇది. హిరోషిమా నాగసాకిలో పడ్డ అణుబాంబు కంటే అత్యంత ప్రమాదకరం మూసీ ఆక్రమణ. హిరోషిమా నాగసాకిలో పడ్డ అణుబాంబు ఆ నగరాలను ఎట్లయితే తరతరాలుగా అక్కడ పుట్టే వాళ్ళను, అక్కడ పెరిగే వాళ్ళను కాళ్ళొంకర కన్నొంకరతోని పిల్లలు పుట్టకపోవడం అనే సమస్య ఎంత బాధాకరమైందో, మూసీ నదిని ఈరోజు మనము చెరపట్టడం ద్వారా, మూసీని కలుషితం చేయడం ద్వారా, విషం చిమ్మడం ద్వారా అటు కింద నల్గొండ నుంచి మొదలు పెడితే రంగారెడ్డి జిల్లా వరకు హైదరాబాదు నగరాన్ని స్పృశించుకుంటూ వెళ్తున్న ఈ నది ఇవాళ ఇట్లా తయారైతే దీనికి కారణం పాలకులు కాదా? అందులో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసి ఆ నేరగాళ్ళ కింద మమ్మల్ని కూడా మార్చదలుచుకున్నారా మీరు? నేను సూటిగా అడుగుతున్న వీళ్ళందరినీ. చేసే ప్రాజెక్టు మంచిదైనప్పుడు మీరు ఈ ప్రాజెక్టు ఒకవేళ ఎస్ ఇది మంచిదే చేద్దామని ఒకవేళ మీరు అంటే అక్కడ ఉన్న వాళ్ళను తరలించడానికి అవసరమైన నష్టపరిహారం ప్రణాళికలు ఏం చేద్దామో రండి. వీఆర్ ఓపెన్ ఫర్ ఇట్. మీరు తారీఖు చెప్పండి, ఎంబడే అసెంబ్లీ ప్రారంభిస్తే దీని మీదనే ఎక్స్క్లూజివ్ మూసీ నది పునరుజ్జీవన కోసము శాసనసభ సమావేశాల్ని ప్రత్యేకంగా నేను ఏర్పాటు చేస్తా. 2 రోజులు కావాలన్నా, 3 రోజులు కావాలన్నా, 4 రోజులు కావాలన్నా చర్చ చేద్దాము. మీరు సూచనలు ఇవ్వండి. ప్రభుత్వం ఓపెన్ మైండ్ తో ఉన్నది. ప్రభుత్వం సంపూర్ణంగా వాళ్ళని ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నది. ప్రభుత్వం వాళ్ళ మనసు గెలవాలని ప్రయత్నం చేస్తుంది. మనుషుల్ని కాదు, మనసు కూడా, ఆ మనుషుల యొక్క మనసును కూడా గెలవాలనేది మా ఆలోచన. ఏమి వాళ్ళకి మేలు చేద్దామో చెప్పండి. ప్రత్యామ్నాయంగా ఇల్లు ఇద్దామా, ఉద్యోగం ఇద్దామా, ఉపాధి ఇద్దామా, ప్రత్యామ్నాయంగా ప్లాట్లు ఇద్దామా, నష్టపరిహారం ఇద్దామా, ఏమిద్దామో మీరు చెప్పండి. ఇది మిత్తంగా నేను సూటిగా చంద్రశేఖరరావు గారికి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి, అదేవిధంగా అత్యధిక ప్రాంతము కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో, అదేవిధంగా చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో, ఈటల రాజేందర్ గారి పార్లమెంట్ నియోజకవర్గంలో, గతంలో మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన తారక రామారావు గారికి, ఈ నలుగురిని నేను రాష్ట్ర ప్రభుత్వం నుంచి విజ్ఞప్తి చేస్తున్నా. ఇది సవాలు కాదు. ఒక మంచి కార్యక్రమం తీసుకుందాం. ఎప్పుడు శాసనసభ పెట్టి అవసరం అంటే నేను చట్టాలను ఒకసారి చూస్తా. స్పెషల్ కేసు కింద ఈ ఎంపీలను కూడా అసెంబ్లీలో వచ్చి మాట్లాడడానికి, మనం ఎక్స్పర్ట్స్ని పిలుచుకోవడానికి ఒక ప్రొవిజన్ ఉన్నది. శాసనసభలో అప్పుడప్పుడు లీగల్ ఒపీనియన్స్ కలెక్ట్ చేయాలనుకున్నప్పుడు అడ్వకేట్ జనరల్ పిలవడానికి ఒక ప్రొవిజన్ ఉంది. ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకోవడానికి కూడా సమ్ ప్రొవిజన్ ఉందని నేను విన్నా, న్యాయ నిపుణులు చెప్పంగా. నేను ఒకసారి న్యాయ నిపుణులను కూడా సంప్రదిస్తా. ఈ ప్రాంత ప్రజాప్రతినిధులైన పార్లమెంట్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ప్రత్యేక ఎంక్లోజర్ పెట్టి సభలో వాళ్ళు ఏమైనా చెప్పదలుచుకుంటే కూడా దాన్ని కూడా రికార్డుకు తీసుకొద్దాము. ఒక పాజిటివ్ అప్రోచ్ తీసుకొని రండి. ఈ పాజిటివ్ అప్రోచ్ పేదలకు మేలు జరగాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి.
పేదలకు మేలు జరిగే విధంగా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా, ప్రపంచంతో పోటీ పడే విధంగా మన నగరాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్తామో మీరు సూచన చేయండి. చర్చ చేద్దాం, డిబేట్ చేద్దాం. ఎస్, మీరు ఇచ్చిన ప్రతిపాదనల సాధ్య అసాధ్యాలను ప్రభుత్వం వైపు నుంచి మేము వివరించి చెప్తాము. మీకేం అనుమానాలు ఉన్నాయో రండి, తీసుకొని రండి. మీరు అఫీషియల్గా నోట్ పంపండి, మీకు ఏమేమి అనుమానాలు ఉన్నాయో ఆ అన్నిటికీ మేము వివరణ ఇస్తాము. ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీ అనుమానాలు అన్నిటిని క్వశ్చన్ బ్యాంక్ కింద నాకు పంపండి. నేను టీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ పార్టీకి, ఎంఐఎం పార్టీకి, 3 రాజకీయ పార్టీలు ప్రధానమైన పాత్ర పోషిస్తున్న ఈ నగరంలో 3 రాజకీయ పార్టీల ప్రెసిడెంట్లకు నేను సూచన చేస్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా. ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ గారికి, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారికి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, ముగ్గురికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ మూసీ నది పునరుజ్జీవింప కార్యక్రమంలో మీకున్న అనుమానాలను ప్రశ్నల రూపంలో నాకు పంపండి. ప్రతి ప్రశ్నకు ప్రభుత్వం యొక్క విధానాన్ని వివరణతో కూడుకున్న రిటర్న్ రిప్లై నేను పంపిస్తా. మీరు సంతృప్తి చెందకపోతే శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేస్తా, ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తా. నేను ఎంబడే వెళ్ళి గవర్నర్ను కలిసి శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతి ఇవ్వమని నేను అడుగుతా. ఒక్క రోజు కూడా వృధా చేసుకున్నా మనకు తీరని నష్టము, అక్కడుండే పేదలకు భరించరాని కష్టము. ఈ శనివారం లోపల మీరు నాకు టైం టేబుల్ ఫిక్స్ చేసి ఇవ్వండి. ఈ డేట్ లోపల మీరు క్వశ్చన్లు పంపండి, ఈ డేట్ లోపల మేము రిప్లై చేస్తాం. ఆ తర్వాత శాసనసభ ఒక యాక్షన్ ప్లాన్ మీరే ఇవ్వండి. నేను ఇవ్వను. నేను ఓపెన్ ఆఫర్ చేస్తున్నా 3 ప్రధానమైన రాజకీయ పార్టీలకు, అదేవిధంగా నల్గొండ జిల్లా ఇతర ప్రాంతాల్లో ఉన్న కమ్యూనిస్టు పార్టీలను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇది చెయ్యాలనా వద్దా? అక్కడ ఉన్న వాళ్లకు మంచి భవిష్యత్తును ఇద్దామా వద్దా? మీడియా వైపు నుంచి కూడా మీరేమన్నా కాంక్రీట్ ప్రపోజల్స్ ఆర్ సజెషన్స్ ఆర్ అడ్వైజెస్, వాట్ ఎవర్ మీ ప్రపోజల్స్ ఏమన్నా ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వండి, రాతపూర్వకంగా ఇవ్వండి. ఎవరు రావట్లేదు. నేను చాలాసార్లు పిలిచిన ఆల్ పార్టీ మీటింగ్కే పిలుస్తున్నా. ఫస్ట్ మీరు ఇవ్వండి. ప్రాసెస్ అయిపోయినాక ఆల్ పార్టీని అసెంబ్లీ పిలిచినట్టే ఆల్ పార్టీ కంటే పెద్దదే కాదు. ఆల్ పార్టీ పిలిచినా మళ్ళీ అసెంబ్లీ పిలవలేదంటాడు. ఎవరు? అందుకే నేను ఎగ్జామిన్ చేస్తా అని చెప్పింది కదా. వాళ్ళ పార్టీ ప్రతినిధులు ఉన్నారు కదా, అందుకే చెప్తున్నా. నువ్వు అదైతే అది, ఇదైతే ఇది. నేను బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ ఈజ్ అసెంబ్లీ. బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్కే ఆఫర్ చేస్తున్నా నేను. So before the questions, one small clarification. My mistake, once again. Sir, చిన్న తప్పైన నా వల్ల మీకు నేను బ్రీఫింగ్ ఇస్తున్నప్పుడు ఈ మెయిన్ హార్ట్ గురించి దిస్ ప్యూర్లీ మై మిస్టేక్, ఐమ్ వెరీ సారీ. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ గుజరాత్ ప్రాజెక్ట్తో పాటు స్టాచ్యూ ఆఫ్ వన్నెస్ అనే ఈ ప్రాజెక్టు, ఇందులో యూ కెన్ సీ ద స్టాచ్యూ ఇస్ స్టాండింగ్. ఇది మధ్యప్రదేశ్ది.